హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునంద సబ్బు. ఈ వీడియో అయితే లాంగ్ మంత్స్ బ్యాక్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్ అనమాట. నేను ఆల్రెడీ కొన్ని స్టిచ్ చేసిన ఈ డ్రెస్‌ని నేను ఆల్రెడీ వేసుకున్నాను. స్టైల్ చేశాను. అండ్ షార్ట్ వీడియోలో కూడా ఉంటది. ఒకసారి నా ఛానల్‌లో షార్ట్ వీడియోస్‌లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఈ డ్రెస్ అవుట్‌పుట్ ఫుల్‌గా ఎలా వచ్చిందనేది మీకే తెలుస్తుందనమాట. అండ్ ఇదైతే బాడీ పార్ట్ కటింగ్ విషయమై నేను వీడియో అయితే తీశాను. అంటే పోస్ట్ చేద్దామా లేదా అన్నట్టు 50, 50 అట్లా అన్నట్టుగా నేను ఇంకా వీడియోనైతే రికార్డ్ చేశాననమాట. సో, ఫైనల్‌గా 4 లేయర్స్ మీద ఫ్రాక్ అయితే మడత పెట్టుకోవాలి క్లాత్‌నైతే, లైనింగ్ క్లాత్‌ని. నేనెప్పుడు లైనింగ్ క్లాత్‌నే స్టార్టింగ్ కట్ చేస్తాను. అందరూ కూడా నార్మల్‌గా, అందరూ అంటే అందరూ కాదు, కొందరు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తారు. కొందరు లైనింగ్ కట్ చేస్తారు. నేనైతే లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ కట్ చేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలుంటే అట్లా కట్ చేసుకుంటాననమాట. ఫైనల్‌గా ఈ లాంగ్ ఫ్రాకు హ్మ్, నాకు ఎంతో ఇష్టంగా, చాలా అంటే నేను ఇప్పటి వరకు స్టిచ్ చేసిన ఏ డ్రెస్సు నాకు ఇంత ఫిట్ అండ్ పర్ఫెక్ట్‌గా అయితే స్టిచ్ అవ్వలేదనమాట. నాకు నేనుగా ఇంత బాగా స్టిచ్ చేసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా నేను వీడియో రికార్డ్ చేస్తూ కూడా చూసారు కదా! నేను ఇక్కడ ప్రతీదీ మీకు అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ నేనక్కడ మీకు చూపిస్తున్నాను. బాణం గుర్తులతో నెక్ కట్ అంతా. సో, 4 ఫోల్డింగ్స్ మీద లైనింగ్ క్లాత్‌నైతే మడత పెట్టుకోవాలి. ఇట్లా లైనింగ్ క్లాత్‌ని మడత పెట్టుకున్న తర్వాత మనకి చూడండి అది 15 అండి. నా హైట్ వచ్చేసి లెంత్, బాడీ పార్ట్ లెంత్ 15 ఇంచెస్ అనమాట. సో, ఈ 15 ఇంచెస్ లెంత్ అనేది మెజర్‌మెంట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 12, అంటే 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 12. బికాస్ 12 ఎందుకు పెట్టుకున్నానంటే నేను కట్ చేసేది ప్రిన్స్ కట్. సో, కొంచెం క్లాత్ అయితే ఎక్కువ కట్ అయ్యిద్ది. అంతేకాదు అటాచ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువొస్తే కట్ చేసుకుంటే అయిపోద్ది. తక్కువొస్తే అటాచ్ చేయలేము కాబట్టి కొంచెం నేను ఎక్కువ క్లాతే కట్ చేసుకున్నాననమాట. ఏ డ్రెస్ అయినా, ఏ ఫ్రాక్ అయినా మీరైనా అంతేనండి. ఎంతో ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు తప్ప నార్మల్‌గా మాత్రం నా కొంచెం అంతంత మాత్రం కుట్టుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇది ఒక టిప్ యూజ్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు అనేది పెట్టుకోవాలి. సో, దానివల్ల ఏంటంటే మనకి టైట్ లూజ్ అయినా మనకి ప్రాబ్లమ్ ఉండదు. టైట్ అయితే కుట్లు ఇప్పుకోవచ్చు. లూజ్ అయితే కుట్లు వేసుకోవచ్చు. మిగిలిన ఎక్స్‌టెన్షన్ అంతా కట్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి నేను రౌండ్, డౌన్ అంతా చెప్తున్నాను. సో, నెక్ విడ్త్ వచ్చేసి నేను 6 ½ తీసుకున్నాను. అట్లానే చంక డౌన్ కూడా 6 ½ తీసుకున్నాను. ఆ మిగిలిన బ్యాలెన్స్ 8 ½ మనకి సైడ్ బాడీ పార్ట్ ఉంటది కదండీ! సో, అది అటాచ్ అయిపోద్ది. మీకు అక్కడ వీడియో చూస్తే అర్థమైద్ది నేను చెప్పే కంటే కూడా. సో, మీకు వీడియో అనేది చాలా బాగా అర్థమవుద్ది. ఒక్కటికి 2 సార్లు చూడండి మీకు అర్థం కాకపోతే. అండ్ డ్రెస్ అయితే ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది. మీకు షార్ట్ వీడియో అనేది కంపల్సరీ ఉంటదండి నా యూట్యూబ్ ఛానల్‌లో. ఐ మీన్ డిసెంబర్ ఆ టైంలో పెట్టాను నేను. సో, డిసెంబర్ అంటే క్రిస్మస్ ఆ టైంకి నేను ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాననమాట. అండ్ లాస్ట్‌లో కూడా నేను పిక్ యాడ్ చేస్తాను. నేను ఈ డ్రెస్‌తో దిగిన ఫోటోస్ ఏంటి అన్నీ కూడా. అండ్ లాంగ్ పిక్ దిగానో లేదో నాకంత లేదు. ఫుల్ లెంత్ పిక్. బట్ హాఫ్ సైజ్ అయినా సరే నేను దిగిందైతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ప్రిన్స్ కట్‌కి ఈ మెజర్‌మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో, మీకు నేను చెప్పేదానికంటే కూడా చూస్తూ ఉంటే మీకు బాగా అర్థమయ్యిద్ది. ఏంటంటే నేను మీతో మాట్లాడి చాలా డేస్ అయిపోయిందండి. సో, మీరు వాల్యూమ్ కట్ చేసి కూడా ఈ వీడియో చూడొచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ నేను దీనికి ఒక మంచి డిజైన్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. శారీ అయితే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో వచ్చింది. సో, గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. ఇంకా నేను ఆ బార్డర్‌ని కూడా వేస్ట్ చేయకుండా బార్డర్‌ని నెక్ దగ్గర సైడ్స్ అటాచ్ చేద్దాం అన్నట్టయితే ఇంకా నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి కొంచెం పైన నెక్ దగ్గర చూసారు కదా! జస్ట్ అది 2 ½ ఉంటే డౌన్‌కొచ్చేటప్పటికి 3కి చేయాలనమాట. సో, ఇట్లా చేసుకుంటే అదిగోండి చూసారా? 2 ½ నెక్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు డౌన్‌కొచ్చేసేటప్పటికి 3కి పెట్టుకోవాలనమాట. సో, నా నెక్ లెంత్ 5 ½ 6 ఎవ్వరికైనా ఇంతే ఉంటదండి. సో, మీడియంగా ఉంటదనమాట. మరీ బ్రాడ్ నెక్ అవ్వదు. మరీ చిన్న మెడ అయితే అవ్వదు. సో, మీడియంగా 5 ½ to 6 మధ్యలో పెట్టేసుకోవాలి. సో, అట్లా 2 ½ పెట్టుకున్నాను.
నెక్స్ట్ లెంత్ వచ్చేసి 6. ఇక్కడ విడ్త్ చూసారా, ఇది మాత్రం 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇట్లా 3 ఇంచెస్ పెట్టుకుంటేనే నేను ఆ బార్డర్ని అటాచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు అక్కడ సుంచు లేకుండా ఉంటుంది అనమాట బేసికల్గా. అది కూడా మీకు అక్కడ అదే చెప్తున్నా, అట్లా సుంచు లేకుండా నేను అట్లా సైడ్కి క్రాస్గా అయితే అటాచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫైనల్గా మెజర్మెంట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడానికి రీజన్ ఒకటే అండి. నేను ఏదో వ్యూస్ కోసమో లేదంటే నాకు సబ్స్క్రైబర్స్ కోసమో అట్లా ఏం కాదు. ఏంటంటే నాకు మెయిన్గా గుర్తుండడం కోసం. ఎందుకంటే మనకి రోజువారీ లైఫ్ స్టైల్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లైఫ్ అంటే నాదే అని చెప్పుకుంటానన్నమాట బేసికల్గా. సో నాకున్న ప్రాబ్లమ్స్ అట్లాంటివి. సో ఇంకా నేను నా బుర్ర పని చేయదనమాట. సో పీస్ఫుల్ మైండ్తో మాత్రమే నేను స్టిచ్ చేయగలిగితే అట్లా ఎగ్జాక్ట్గా నేను అనుకున్న విధంగా అయితే వస్తుంది. బట్ నాకు బుర్ర ఏమాత్రం పాడయిందా డ్రెస్ చెడిపోయినట్టే అనమాట. అలా కొన్ని వందల బ్లౌజులు మా అమ్మాయి అయితే నేను పాడు చేసా. బట్ ఏ రోజు కూడా మా అమ్మ నాకు బ్లౌజ్ ఇవ్వకుండా లేదనమాట. ఈ అమ్మాయికి ఇస్తుంటే బ్లౌజ్ పాడు చేసేస్తుంది అనవసరంగా చీరల మీద కదా, అట్లా ఏం ఫీల్ అవ్వాల. నాకు వర్క్ రావడం ముఖ్యం అనుకుంది మా అమ్మ. సో అట్లా మా అమ్మ అనుకోవడమే నాకు చాలా అంటే బిగ్గెస్ట్ హెల్ప్ అయింది. ఇప్పుడు బయట వాళ్ళు ఒక బ్లౌజ్ ఇస్తారు, అది కుదరకపోతే సెకండ్ బ్లౌజ్ ఇస్తారు, అది కుదరకపోతే ఇంక ఇవ్వడమే మానేస్తారు. బట్ ఇంట్లో వాళ్ళు అలా కాదు కదండి, మనకి వర్క్ రావడం కోసం డెఫినెట్గా త్యాగం చేస్తారు. అట్లా మా అమ్మవి చీరల మీద బ్లౌజులు బోలెడన్ని పాడు చేశాను అనమాట. సో అట్లానే ఏదో అలా మెయింటైన్ చేసి పెట్టుకునేది. అయినా కానీ నాకు కొంచెం బాధేసేదనమాట. సో నాకెందుకు స్టిచ్చింగ్ సరిగ్గా రావట్లేదు. బట్ నాకు స్టిచ్చింగ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పోలేదండి. మీరు చెప్తే నమ్మరు. నిజంగా అది నాకే ఒక్కొక్కసారి మెరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకు నాకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పోవట్లేదు అన్న ఫీలింగ్ కూడా కలిగిద్దనమాట. ఎప్పుడూ పోలేదండి. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను ఒక స్టిచ్చింగ్ అంటే నాకు ఒక బూస్టప్లా అనిపిస్తుందనమాట. సో ఆ ఇంట్రెస్ట్ మేబీ అనుకుంటా నాకు ఇట్లా స్టిచ్చింగ్ రావడానికి యూజ్ అయింది. సో బ్యాక్ నెక్ అయితే ఇట్లా డ్రా చేస్తున్న విధంగా మోడల్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా నేను శారీ బార్డర్ వచ్చేటట్టుగానే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. అటాచ్ చేసుకోవాలి. సో లాస్ట్లో మీకు ఎండింగ్ అంటే ఇందులో ఓన్లీ కటింగ్ మాత్రమే ఉంటుంది. సో స్టిచ్చింగ్ అనేది ఏం ఉండదండి. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ అనేది వీడియో షూట్ చేయలేదు. బేసికల్గా నా దగ్గర ట్రైప్యాడ్ కానీ అట్లా ఏం లేదు. సో నేను నా దగ్గరున్న వాటితోటే నేను అట్లా మేనేజ్ చేసుకుంటూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఒక చేత్తో ఇలా కట్ చేసుకుంటూ పక్క నుంచి వాతావరణం అసలా సహకరించట్లేదండి. అప్పుడైతే డిసెంబర్ సీజన్ మీ అందరికీ తెలిసిందే, వింటర్ అంటే చల్లగాలి ఎలా వేస్తా చూడండి. పగలు కూడా అంతే కదా, మనం పైన మేడ పైన బట్టలు ఆరేస్తున్నా అవి ఒక్క చోట ఉండవు, అన్నీ మెలిపెట్టేసుకుని ఉంటాయి ఆరిపోయి మనం తీసే టైంకి. సో ఒకటికి 2 సార్లు మీకు ఈ వీడియో చూస్తే అటాచ్ చూసారా ఎట్లా బార్డర్ని అటాచ్ చేశాను. సింపుల్ అండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ చేసేసుకున్న నెక్, ఇంకా రివర్స్ చేసేసుకున్న నెక్కి ఉన్న బార్డర్ని నేను ఎట్లా అటాచ్ చేసేసుకున్న ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసుకొని. సో ప్రిన్స్ కట్ కూడా అంతే అటాచ్ చేసేసుకున్నా. అండ్ శారీకి కొంచెం చిప్ వర్క్ అయితే వచ్చిందండి. అది అయితే బాడీ పార్ట్లో అట్లా వచ్చింది. అది ఏం లేదండి, దారం ఇట్లా లాగితే వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ లాగేశాను. సో ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది బాడీ పార్ట్. అండ్ కింద అయితే అంబ్రెల్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా అది చెప్పాను కదా, నేను ఆ వీడియో ఏం షూట్ చేయలేదు. సో నాకున్న పరిస్థితిని బట్టి నేను ఇదే షూట్ చేసుకోగలిగాను. ఇంక ఇదే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అండ్ ఎందుకంటే ఇది నాకు గుర్తుండడం